రెండోది ఇంత జరుగుతుంటే మీరు ఉన్నారా తెలంగాణలో ఉన్నారా తెలుగుదేశం? ఎందుకు లేమండి? అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో కాడి వదిలేశారు కదా. వైఎస్ఆర్సీపీ 2018లో పారిపోయింది, మీరు మొన్న పారిపోయారు. పార్లమెంటు కంటెస్ట్ చేస్తారా? ఆలోచన ఉందా? చెప్పలేము. పార్టీ నడుస్తుందా ఇంకా అక్కడే? 100% ఉందా పార్టీ? తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ ప్రతిష్టంగా ఉంది. మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఎన్నికల పోటీ చేయడం అనేది అది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అక్కడ రాక్షస ప్రభుత్వం పొడగొట్టి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పడం మా నాయకుడు ఏకైక ధ్యేయం. ఫస్ట్ దానికి 100% సహకరిస్తాం. మా నాయకుడి గురించి ఒక్క ఎన్నిక కాదు 10 ఎన్నికలైనా మేము త్యాగం చేయడానికి రెడీ ఉన్నాం. అంత నిబద్ధత కలిగినటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ. ప్రజలు కూడా తెలుగుదేశం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఒకవేళ మీరు అలాగే కాడి వదిలేస్తే. ఎందుకంటే పోరాట పటిమ ఉన్న పార్టీ ఇవాళ హఠాత్తుగా నిస్తేజం అయిపోయి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని మీరు ఉండాల్సింది గోదాలో బ్యాటిల్ ఫీల్డ్లో. మీరు యూ హ్యావ్ గివెన్ అప్ ది ఎలక్షనీరింగ్ ఇన్ తెలంగాణ అని అనిపిస్తుంది. బ్యాటిల్ వదిలేసామని ఎప్పుడు చెప్తున్నాం? నిజంగా ఇంత క్యాడరు ఏ పార్టీకి లేదు. మీకున్న క్యాడర్ నేను మళ్ళీ చెప్తున్నా, వాస్తవం కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మేము ఉంటాము. ఇప్పుడు పొత్తులు ఏ విధంగా కుదురుతాయి, ఆ తర్వాత మాకు పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ సీట్ ఇచ్చినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పటికి కూడా సిద్ధంగా ఉంది. సీట్లు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇస్తామని చెప్పట్లేదు నేను. తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు ఎన్ని సీట్లు పోటీ చేయడానికి డిసైడ్ చేస్తే వేరే పార్టీ ఎవరు ఇస్తారనేది మేము ప్రస్తావన కూడా పెట్టాం. వేరే పార్టీతో మాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతోటి బీజేపీ కానీ జనసేన కానీ ఇతర ఏ పార్టీ కలిసి వచ్చినా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా మా అధినాయకుడి యొక్క ఆదేశం మేరకు ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తే అన్ని స్థానాలు మేము పోటీ చేస్తాం. వారి యొక్క ఆదేశాలు శిరస వహించి మేము పనిచేస్తాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ముందు అంచెలో ఉండేటువంటి పార్టీ మా యొక్క తెలుగుదేశం పార్టీ. అంతే తప్ప వేరే పార్టీల యొక్క ప్రలోభాలు, సోషల్ మీడియా ప్రలోభాలతోటి మేము కొంగుపడడం అది అసంభవం.